నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే దాదాపు 2500 సంవత్సరాల నాటి మన ప్రాచీన తెలుగు భాషా చరిత్ర. అసలు ఈ భాష ఎలా పుట్టింది, ఎలా రూపాంతరం చెందింది, మన భాషకు ఆ సంగీతం లాంటి శ్రావ్యత ఎలా వచ్చిందో ఈ సెషన్లో చాలా వివరంగా, ఆసక్తికరంగా మాట్లాడుకుందాం. మరి ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మన ప్రాచీన తెలుగు మూలాలు, ఆ తర్వాత ప్రాచీన రాతి శాసనాల నుండి మన లిపి ఎలా పరిణామం చెందింది, నన్నయ్యగారి దగ్గరి నుండి శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి సాహిత్య స్వర్ణయుగం, తెలుగుకున్న ఆ అద్భుతమైన అజంత స్వభావం, చివరగా మన భాషా చరిత్రను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను వరుసగా తెలుసుకుందాం. సరే, ఆలస్యం చెయ్యకుండా మనం మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రాచీన తెలుగు మూలాలు, మన 2500 సంవత్సరాల వారసత్వం. అసలు మన భాషకు ఆ క్లాసికల్ లాంగ్వేజ్ లేదా ప్రాచీన భాష హోదా ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి. 2500 సంవత్సరాలు. ఇది కేవలం ఒక మామూలు సంఖ్య కాదు సుమా. మన తెలుగు భాష మూలాలు అక్షరాల 2.5 సహస్రాబ్దాల వెనక్కి వెళ్తాయనడానికి ఇదొక బలమైన సాక్ష్యం. ఇన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టే మన భాషకు ఆ ప్రాచీన భాషా హోదా ఎంతో గర్వంగా దక్కింది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పనా? మన విద్యా విధానంలో కూడా ఈ వారసత్వాన్ని ఎప్పట్నుంచో గుర్తిస్తూనే ఉన్నారు. మీరు గమనిస్తే మనకు ఎంతో సుపరిచితమైన పెద్ద బాలశిక్ష లాంటి పుస్తకాల్లో దేశభాషలు అని ఒక ప్రత్యేక విభాగమే ఉంటుంది. మన భాషకున్న చారిత్రక ప్రాధాన్యతను పిల్లలకు పునాది స్థాయిలోనే నేర్పించడానికి మన వాళ్లు చేసిన అద్భుతమైన ప్రయత్నమిది. రైట్, ఇప్పుడు మన రెండో అంశానికి వద్దాం. అదేంటంటే తెలుగు శాసనాల పరిణామం. ఆ కాలపు శిలాశాసనాల దగ్గర్నుండి నేడు మనం రాస్తున్న అక్షరాల వరకు ఈ ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ కాలక్రమాన్ని చూస్తే మీకు ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. దాదాపు 2500 ఏళ్ల క్రితం మన ప్రాచీన భాషా మూలాలు మొదలైతే, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో బయటపడిన గుంటుపల్లి శాసనాల ద్వారా మన తొలి లిపి ఆధారాలు దొరికాయి. అక్కడి నుండి తరువాతి శతాబ్దాలకు వచ్చేసరికి రాజమణి శాసనాల రూపంలో మన లిపి ప్రయాణం ఎలా కొనసాగిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఈ అక్షరాలు ఒక్కరోజులో ఇలా అందంగా తయారవ్వలేదు. రాతి శాసనాల మీద చెక్కబడిన ఆ ప్రాచీన ఆకారాలు వందల సంవత్సరాలు గడిచే కొద్దీ క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. అచ్చం ఒక జీవనదిలా ఎప్పుడికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఈరోజు మనం చూస్తున్న ఈ అందమైన అక్షరాలుగా మారాయన్నమాట. ఇక మన మూడో అంశం మన చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఘట్టం. అదే నన్నయ్యగారి దగ్గరనుండి శ్రీకృష్ణదేవరాయల వరకు సాగిన సాహిత్య స్వర్ణయుగం. రాళ్లమీద ఉన్న శాసనాల నుండి పద్యాల రూపంలో అద్భుతమైన సాహిత్యం ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం. ఈ పరిణామం ఎలా జరిగిందో ఒకసారి గమనిద్దాం. కేవలం శాసనాలకు మాత్రమే పరిమితమైన మన భాషను ఆదికవి నన్నయ్యగారు అమాంతం మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన రాసిన మహాభారతంతో మన తెలుగు భాషకు పూర్తిగా ఒక కొత్త సాహిత్య రూపం దక్కింది. నిజంగా చెప్పాలంటే నన్నయ్యగారి రచన మన భాషా చరిత్రలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. ఇక మన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన స్వయంగా మన భాషను కీర్తించారు. దేశంలో ఉన్న భాషలన్నింటిలోనూ తెలుగే అత్యుత్తమమైనది అని ఒక గొప్ప చక్రవర్తి అంతలా ప్రశంసించారంటే ఆ కాలంలో మన భాషకున్న రాజరిక ఆదరణ, దాని స్థాయి ఏంటో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నాలుగో అంశం, అదే మన భాషకున్న ఆ సంగీతమయమైన అజంత స్వభావం. అసలు శ్రీకృష్ణదేవరాయలు లాంటివారు మన భాషను ఎందుకంతలా ఇష్టపడ్డారు? మన తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు చూద్దాం. దీనికి ముఖ్య కారణం ఈ అజంతా అనే నియమం. అజంతా అంటే ఏంటంటే, మన తెలుగులో ఏ పదం తీసుకున్నా అది సహజంగా ఒక అచ్చుతో అంటే స్వరంతో ఎండవుతుంది. ఈ లక్షణం వల్లే మన భాష మాట్లాడుతున్నా, పాడుతున్నా కూడా ఎంతో శ్రావ్యంగా ఒక అద్భుతమైన లయతో వినిపిస్తుంది. ఈ విషయాన్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ చిన్న ఉదాహరణ చూడండి. ఇంగ్లీష్లో క్యాట్, బ్యాట్ లాంటి పదాలు ఒక హల్లుతో కఠినంగా, సడన్గా ఆగిపోతాయి. కాని మన తెలుగు పదాలను ఒకసారి పలికి చూడండి. పిల్లి, బంతి. ప్రతి పదం చివర ఒక చక్కటి అచ్చు సౌండ్ వస్తుంది చూసారా?
ఇదే మన భాషలోని అసలైన మాధుర్యం. అందుకే దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేది. ఇక మన చివరి అంశానికి వచ్చేశాం. మన భాషా చరిత్రను కాపాడుకోవటం, గతాన్ని గౌరవించడం. ఇంత గొప్ప 2500 ఏళ్ల చరిత్రను తెలుసుకున్న తర్వాత దీన్ని రేపటి తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది కదా. ఎందుకంటే ఒక భాషను కాపాడుకోవటం అంటే కేవలం ఇంట్లో మాట్లాడుకోవడం మాత్రమే కాదు. అది మన మూలాలను, మన గతాన్ని గౌరవించడం, మన పూర్వీకులు మనకిచ్చిన ఆ అద్భుతమైన జ్ఞాపకాలను, మనకంటూ ఉన్న ఒక విశిష్టమైన సాంస్కృతిక గుర్తింపును సజీవంగా ఉంచుకోవడం. మరి ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ఆలోచన. ఇంత గొప్ప లిపిని, భాషను సంరక్షించి రేపటి తరాలకు అందించడంలో మన పాత్ర ఏమిటి? అలాగే మన తెలుగు క్యాలెండర్లో ఉన్న ప్రభవ నుండి అక్షయ వరకు ఆ 60 సంవత్సరాల పేర్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏమై ఉంటుంది? ఆలోచించండి. ఈ ప్రశ్నలతో మన ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. తదుపరి సెషన్లో ఆ అద్భుతమైన తెలుగు సంవత్సరాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నేర్చుకోవడం కొనసాగించండి.